సరే, మనం వాక్యం వినకముందు ఒక పల్లవి చరణం అందరం లేచి నుంచొని పాడతాం, తర్వాత వాక్యం వింటాము. రండి బ్రదర్స్. పాటల పుస్తకంలో నుంచి ఆరు 624. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏదని పాట పాడదాం. రండి. మొదటి చరణము, లాస్ట్ 2 చరణాలు పాడతాం, 3 చరణాలు. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించు, జాగు చేసేదవేనా. ప్రభు యేసునంగీకరించు, ప్రభు పిలుపు, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అర్పించేదానా
అదేవిధంగా మనం బైబిల్ పల్ల పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, చదవనాకి మంచి బైబిల్, చదవనాకి మంచి పుస్తకం బైబిల్, రోజు రోజు చదవనాకి ప్రేమ శాంతి పొందని పుస్తకానికి మంచి పుస్తకం బైబిల్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. సమయంలో మన మధ్య ఉన్నటువంటి అన్నగారు బెనర్జీ అన్నగారు వాక్యాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నిజంగా మాకు సంక్రాంతి పండుగ ఎప్పుడంటే మీ దగ్గరికి వచ్చినప్పుడే, అసలైన పండగ మీ దగ్గరికి వచ్చినప్పుడే మాకు పండగలాగా ఉంటుంది. క్రిస్మస్ అయినా సంక్రాంతి అయినా అదేదైనా సంతోషం. మరలా మీ అందరినీ మేము కలుసుకోగలిగాము. మరి ఈ సమయంలో మనము ఏ మందిరంకి వచ్చామో చెప్పండి. ఏ మందిరానికి వచ్చామో? ఎష్కోలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇలాగ ప్రత్యేకమైన కూడికలు మనకు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సంఘంలో, మీ సంఘాలన్నీ అన్న చెప్తూ ఉంటాడు ప్రార్థన చేయమని. ఎష్కోల్ అని, బ్యోలా అని, కర్మేల్ అని, బెరాకాలోయ అని, బెత్సెమేష్ అని, సియోన్ అని, ఇంకేమున్నాయి? అడవి రామవరం ఏంటిది అక్కడేంటి? యెహోవా నిస్సి అని. చూడండి, దేవుడు మరి అరణ్య ప్రాంతంలో దేవుడు మందిరాలని ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, భారతదేశంలో పెద్ద పెద్ద సిటీస్లో కూడా మందిరం లేని సిటీలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు దేవుని మందిరమే లేని రాష్ట్రం ఒకటి ఉంది మన ఇండియాలో. చెప్తారా మీరు? అసలు మందిరం అంటూ లేదు. దెర్ ఈజ్ నో చర్చ్ ఇన్ దట్ స్టేట్. తెలుసా మీకు? హర్యానా. అక్కడేం లేదు. ఆ రాష్ట్రం అంతా వెతికిన యేసు ప్రభు అంటే కనపడు, బైబిల్ అంటే తెలీదు, మందిరం అంటే ఉండదు. ఎక్కడో రహస్యంగా కొద్దిమంది దేవుని సేవకులు ఎవరో ఇంట్లో ప్రార్థన చేసుకోవటమే. కాబట్టి ఇలాంటి అరణ్యంలో కూడా దేవుడు మీకు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎష్కోల్ ఇచ్చాడు, కర్మేలు ఇచ్చాడు. ఇంకేం తక్కువ అమ్మా మీకు? మేము అందుకని వచ్చేటప్పుడు అరణ్యం దారి కదా, 2-3 సార్లు మాకు దారి తెలియలా. మేము కూడా మీలాగే 9:30కు వద్దాం అనుకున్నాం, మంచి విద్యార్థుల్లాగా. కానీ 2-3 సార్లు మాకు వేరే అడవిలోకి, వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయాం. అక్కడ దారి క్లోజ్ అయింది, మళ్ళీ వెనక్కి రావటం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము
24వ వచనము బైబిల్ ఉన్న వాళ్ళందరం చదువుదాం. ఈ రోజున ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావో, ఏ దుఃఖంలో వచ్చావు, ఏ వేదనలో వచ్చావు, ఏ భయంలో వచ్చావు, ఏ దిగుల్లో వచ్చావో దేవుని వాక్యం నీకు పూర్తిగా సమాధానం ఇస్తుంది. 13వ అధ్యాయము 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. 13:24. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టి. ఇప్పుడు చెప్పండి నాతో, ఆ స్థలమునకు ఎష్కోలు అను పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నిజంగా నీ బిడ్డలందరూ ప్రభా మా సిటీస్లో అయితే 10ంటికి 11ంటికి ప్రారంభిస్తాం, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా 9ంటికే వచ్చి 9:30 గంటలకి ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారని మేము చూసి ఎంత సంతోషిస్తున్నాం ప్రభువా. దేవుని మీద, మందిరం మీద, వాక్యం మీద ఉన్న ఆశ నీ బిడ్డలకి ఎంత గొప్పది ప్రభువా. వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచండి. ఈ దినం ఎష్కోల్లో ఈ ప్రత్యేక కూడికి ఏర్పాటు చేశారు. నిజంగా లోకంలో నిన్న మొన్న అంతకు ముందు రోజు పండుగ, కానీ మాకు ఈరోజే అసలైన పండుగ. ఇది పరిశుద్ధుల పండుగ, ఇది సమాజ పండుగ, ఇది సువార్త పండుగ, ఇది వాక్య పండుగ, ఇది ప్రేమ పండుగ, ఇది సహవాస పండుగ, ఇది ఎష్కోలు పండుగ. ఈ ఆత్మ సంబంధమైన అత్యంతమైన ఆనందకరమైన ఈ పండుగ అనుభవంలో మమ్మల్ని కూడా మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడండి. కొద్ది సమయంలో సెకండ్ సెషన్ క్లోజ్ చేయబోతున్నాం. ముగింపులో ప్రభువా, ఈ బిడ్డలు ఏ ఆశతో ఉన్నారో, ఏ అక్కరతో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ బాధల్లో వచ్చారో మీకు తెలుసు. మీరే నీ వాక్యం ద్వారా సమాధానం దయచేసి వారి సంతోషంగా తిరిగి వెళ్ళినట్లు సహాయపడమని దేవుని సేవ చేస్తున్న మీ దాసుని, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించేవారు. ఇంత మంచి ఏర్పాట్లు చేశారు. మన కొరకే స్తుతిస్తూ మీ దాసుని జోసెఫ్ చక్రవర్తి అన్న సాక్ష్యం కూడా ఎంతో మీరు నిలబెట్టుకొని వాడుతున్నారు. అనేక మంది అవని బిడ్డలు విన్నారు. వారు కూడా పురికొల్పబడి, రక్షింపబడి సేవకు రావటానికి సహాయం చేయమని, చదువుడిన వాక్య భాగం ద్వారా మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఆ స్థలమునకు చెప్పండి, ఆ స్థలమునకు ఏం పేరంట చెప్పండి? ఎష్కోలు అని పేరు. ఎష్కోలు అంటే రెండు అర్థాలు వస్తాయి. ఎష్కోలు అంటే ద్రాక్ష గెల. ఎష్కోల్ అంటే ఏంటి చెప్పండి? ద్రాక్ష గెల. రెండవది ఎష్కోల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రూట్ఫుల్, ఫలవంతమైన అని అర్థం. చూడండి, ఇప్పుడు మీరు ఎష్కోల్కి వచ్చారు. ఎష్కోల్ అంటే ద్రాక్ష గెల. ఎంత బాగుందండి. ద్రాక్ష అనేది అందరూ ఇష్టపడతారు. బైబిల్లో ద్రాక్ష మరి ఎన్నిటికో సూచనగా ఉంది. సంతోషానికి, నెమ్మదికి, ప్రేమకు, ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తానికి కూడా సాదృశ్యంగా ఉంది. మరి అలాంటి ద్రాక్ష ఒక పండు కాదు, కొన్ని కాదు, ఏంటంట? ద్రాక్ష గెల. ఈరోజు ఈ గెల తీసుకొని నువ్వు వెళ్ళాలి. మేము కూడా నిన్న పరిచర్యకి వెళ్తే మాకు గెల ఇచ్చారు. అదేంటంటే పెద్ద అరటి గెల ఇచ్చారు మాకు. నిన్న అరటి గెల, ఈరోజు ఏ గెల? ద్రాక్ష గెల. ఆ ద్రాక్ష అనే దేవుని వాక్యము. ఈ మధ్యాహ్న సమయంలో ఆ స్థలమునకు ఎష్కోలు అను పేరు ఎందుకు పెట్టారు? ఈ పేరు ఇశ్రాయేలీలు అక్కడికి రాగానే వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఈ ఎష్కోలుకు రాకముందు, ఈ స్థలానికి వారు రాకముందు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారు, ఎన్ని కలవరాల్లో ఉన్నారు, ఎంతో కీడులో ఉన్నారు. ఎప్పుడైతే ఎష్కోలుకు వచ్చారో వాళ్ళకి ఆ గెల దొరికింది. ఇక వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఇక మనకేం పర్వాలేదు. ఏం దొరికింది మనకి? ఈ గెల దొరికింది.
ఆ ఎస్కోలే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అంటే ఇప్పుడు ఎవరు దొరికారు ఇక్కడ వాళ్ళకి? యేసు ప్రభు దొరికాడు. ఎస్కోలు యొక్క అనుభవము, యేసు ప్రభు యొక్క అనుభవము. ప్రభు దొరికాడు. ఇక వారి జీవితం మారిపోయింది. అప్పుడు దాకా ఓటములు, అప్పుడు దాకా వాళ్ళకి ఎంతో భయంకరమైన అనారోగ్యాలు, అప్పుడు దాకా ఎంతో కీడు, అప్పుడు దాకా అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఎస్కోల్కి వచ్చారో మనం చదివితే అక్కడి నుంచి వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో అమ్మ ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వే పరిస్థితిలో ఉండొచ్చావు? భయంలో ఉండొచ్చావా? అనారోగ్యంతో ఉండొచ్చావా? కలవరంతో ఉండొచ్చావా? ఓటమితో ఉండొచ్చావా? నిరీక్షణ లేని పరిస్థితిలో వచ్చావా? దుఃఖంతో వచ్చావా? వేదనతో వచ్చావా? దిగులుతో వచ్చావా? ఎస్కోల్లో దేవుడు నీ పరిస్థితిని మార్చి పంపించేస్తాడు. కాబట్టి అదే నేను చెప్పాను, ఒక్కొక్క మందిరం దగ్గరికి వెళ్తే ఆ మందిరం యొక్క అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం కోరుకోవాలి, ప్రభువా ఈ ఎస్కోల్ అనుభవం ఏంటో అది నాకు ఇవ్వు, అనుభవంలోకి నన్ను తీసుకురా, నీ జీవితము మారిపోతుంది. ఇప్పుడు ఆ స్థలమునకు ఎస్కోలు, ఈ ఎస్కోల్ అనే అనుభవంలో ఆ స్థలము ఎలాంటి స్థలమో తెలుసా? ఇందాక జోసెఫ్ చక్రవర్తి గారు కూడా సాక్ష్యం చెప్పారు. లోకములో అనేక స్థలాల్లో తిరుగుతూ నెమ్మది లేక ఉంటున్న ఆయనను దేవుడు ఏ స్థలానికి తీసుకొచ్చాడు? దేవుని మందిరం అనే స్థలానికి తీసుకొస్తే జీవితం ఏమైపోయింది? మారిపోయింది. చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, సేవ చేస్తున్నాడు. ఓ ఎంత ఆనందం! ఈరోజు ఇంకా నీ జీవితంలో ఎన్నో పెండింగ్ ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు అవ్వట్లేదేమో. ఈ మధ్యాహ్నం ఆశతో దేవుని వాక్యమును, ప్రభువా ఎస్కోల్లో ఆ ఎస్కోల్ యొక్క యేసు ప్రభువును నాకు చూపించు ప్రభువా, ఎస్కోల్లో ఉన్న యేసు ప్రభువును నాకు కనపరచు అడగగలవా? ఆ స్థలం ఎలాంటి స్థలం అంటే, ఈ రోజున నువ్వు వచ్చిన ఎస్కోల్ అనే స్థలములో 7 అనుభవాల్లోకి నువ్వు రావాలి. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. ఆ స్థలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ మాటలు మారిపోతున్నాయి, వాళ్ళ చూపులు మారిపోతున్నాయి, వారి చేష్టలు మారిపోతున్నాయి. ఎస్కోల్కి వచ్చేసారు, ఎంతో భయంతో ఉన్నారు. ఎస్కోల్కి వచ్చారు, భక్తితో ఉన్నారు. ఎస్కోల్కి వచ్చారు, యథార్థతతో ఉన్నారు. అధ్యాయం అంతా చదివితే ఎస్కోలుకు రాకముందు జీవితం ఒకటి, ఎస్కోలుకు వచ్చిన తర్వాత జీవితము అదే చెప్పాను. ఈరోజు నువ్వు కూడా అమ్మ ఏ ఆశతో వచ్చావు, నీ హృదయంలో ఏ ఆశ ఉందో తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఎలాంటి స్థలం అంటే ఆ స్థలము ఎస్కోల్ అనే స్థలము. ఇది ఎలాంటి స్థలం అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి 7 విషయాలు ఈ రోజున ఈ స్థలం గురించి నువ్వు తెలుసుకో. మొట్టమొదటిది. రెండోది, ఈ స్థలంలో ఉన్నది నువ్వు పొందుకొని వెళ్ళు. ఏది కావాలన్నా ప్రభు ఇస్తాడు. ద్రాక్ష గెల ఇక్కడ ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యపు గెల ఉంది, ఆయనే యేసుక్రీస్తు. ఏం కావాలో కోసుకో, ఏం కావాలో తీసుకో. చూడండి, ఒక మాట చదవండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. కీర్తన 16వ కీర్తన, లేదంటే కీర్తన ఒక మాట చదవనా? ఆ 16వ కీర్తన 6వ వచనం చదవండి. 16వ కీర్తన 6వ వచనం. ఎలాంటి స్థలం అంటే ఇది చెప్పండి? ఇది మనోహరమైన స్థలం, ఇది ఆనందకరమైన స్థలం, ఇది ఎంతో ఉల్లాసకరమైన స్థలము. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, అందరు నా చెప్పండి, ఆ స్థలమునకు ఎస్కోల్ అను పేరు. సరే, లోయ ఉంది, ఇది మనకు లోయ కాదు కాబట్టి, అడవి కాబట్టి ఎస్కోల్ అను పేరు పెట్టబడెను. ఏంటి ఆ స్థలము? ఎలాంటి స్థలం అంటే, ఈరోజు అమ్మ ఆ స్థలంలో నీ జీవితము కొన్ని నువ్వు మార్చుకుంటే ఆ స్థలంలో దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. ఇవ్వాల్సింది ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఒక యవనస్తుడి గురించి నేను సాక్ష్యం వింటూ వచ్చాను. యవనస్తుడు ఒక పోలీస్ అధికారి అవుదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? పోలీస్ అవుదాం అనుకున్నాడు. కానీ అవుదాం అనుకున్నాడు కానీ చెప్పండి, ఆయనకి చదువు లేదు, ఆయనకి జ్ఞానము లేదు, ఒక అకాడమీకి వెళ్ళలేదు, ఒక ట్రైనింగ్ పొందలేదు. ఏం చేశాడంటే ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ జరిగిద్దో ఆ స్థలానికి వెళ్ళి కూర్చొని చూసేవాడు. నేను అవ్వకపోయినా వీళ్ళు అయితే బాగుండు, వాళ్ళందరూ వెళ్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరిని చూసేవాడు.
ఆ స్థలంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మనసులో ఒకటే అన్నాడంట, ప్రభువా నాకు ఒకటే ఆశ ప్రభువా. ఇంకా చెప్పాలంటే ఆయన మీద ఎన్నో దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన కూడా అడవిలో ఉండేవాడు. ఎంతో భయంకరమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు భయపడే రంగు ఏంటంటే కాకి రంగు. అంటే పోలీసులు కనపడ్డారంటే వీళ్ళకి భయం. అయ్యో మమ్మల్ని తీసుకెళ్ళటానికే వచ్చారు. అక్కడ ఏ ప్రాంతంలో ఏది జరిగినా వీళ్ళని తీసుకెళ్తారు, విచారిస్తారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. ప్రభువా నీకు ఇష్టమైతే ఏ కాకిని చూసి భయపడ్డాను. కాకి అంటే కాకి రంగు బట్టలు ఎవరు వేసుకుంటారు? అవి ఆ షర్టు ఆ బట్టలు వేసుకునేటట్టు నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగాడు. కుదిరిద్దా చెప్పండి? కుదురుతుందా? కుదిరిద్దా? చదువుకోలేదు, కుదిరిద్దా? ట్రైనింగ్ లేదు, కుదిరిద్దా? అకాడమీకి వెళ్ళలేదు, కుదిరిద్దా? కుదరదు. ఎన్ని టెస్టులు ఉంటాయి, అన్నీ రిజెక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు నాకు చదువు కూడా లేదు, కానీ ఆ స్థలానికి వెళ్ళి కూర్చున్నాడు అంతే. ఈరోజునమ్మా నువ్వు ఈరోజు ఏ ఆశతో వచ్చావు, ఈ స్థలానికి వచ్చి కూర్చున్నావు, నీ ఆశ దేవుడు తీరుస్తాడు. కూర్చుంటే అలా కూర్చుంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సెలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజున దాదాపు ఒక 1000 మంది పైనే వచ్చారు, కానీ అందరు సెలెక్ట్ అవ్వట్లా. కొంతమంది రన్నింగ్లో ఓడిపోతున్నారు, కొంతమంది జంపింగ్లో ఓడిపోతున్నారు, లాంగ్ జంపు, హై జంపు, కొంతమంది మెడికల్లో ఓడిపోతున్నారు, అన్నిట్లో ఓడిపోతున్నారు. ఇంకా అది లాస్ట్ రోజు. అక్కడున్న అది నిర్వహిస్తున్న డిఎస్పి గారికి ఇక ఆ రోజే చెప్పారంట. ఆయన ఎస్పీ గారు చెప్పారు, అయ్యా ఈరోజు లాస్ట్ కల్లా నువ్వు నాకు ఒక 10 మందిని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని నాకు నువ్వు సెలెక్ట్ చేసి పెట్టు. 9 మంది దొరికారంట, కానీ 10వ వాడు ఒక్కడు కూడా దొరకట్లా. 4 అడుగులు వేసి ఆయాస పడిపోతున్నాడు. అరే ఎలాగా? వాళ్ళని ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోవాలి. అలాగని ఎవరినంటే వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తే ఎందుకు ఇలా చేసావని నేను ఉద్యోగం పోద్ది. ఇంకెవరూ లేరు, అయిపోయారు. అయిపోతే ఇంకెవరు లేరా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు కూర్చున్నాడు. ఒరే బాబు అక్కడ కూర్చున్నావేంట్రా? ఈయన ఏదో చెప్తున్నాడు. సార్ నేను చూడటానికి వచ్చానండి, నేను రోజు వస్తానండి. ఈయనకేం అర్థం కావట్లా. ఒరే నువ్వు భయపడి అక్కడ కూర్చున్నావా? నువ్వు పరిగెత్తావా? పరిగెత్తలేదు సార్. నువ్వు జంపింగ్ చేసావా? చేయలేదు. లాంగ్ జంప్ చేసావా? చేయలేదు. ఇక నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు అర్జెంటుగా ఏం చేయి, పరిగెత్తంటే అడవిలో పరిగెట్టడం బాగా అలవాటు అంట ఆయనకి, దొంగతనం చేసి. అకాడమీ అడగలా, సర్టిఫికేట్ అడగలా, డిగ్రీ అడగలా, పరిగెత్తమంటే అమ్మ 5 నిమిషాల్లో పరిగెత్తాల్సింది ఇంకా 2 నిమిషాలు మిగిలిందంట. ఆశ్చర్యపోయాడంట ఆఫీసర్, ఇదేం పరిగెత్తడం రా? మనసులో అనుకున్నాడంట, ఈ పరిగెత్తం నేర్పించింది మీరేనండి. దొంగని నేను పోలీసులకు భయపడి మనసులో అనుకుంటున్నాడు. ఒరే భలే పరిగెత్తావురా, వెరీ గుడ్. లాంగ్ జంప్ చేస్తావా అన్నాడంట. చేస్తాను. చిన్నది గీత గీశారంట. ఇది లాంగ్ జంప్ ఎంతండి? ఇది నేను మామూలుగా నడవగలను అన్నాడు. సరే చెయ్యరా అని చూస్తే లాంగ్ జంప్ ఎంత దూరం దూకాడో చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అడవిలో దూకటం అలవాటు. హై జంప్ చేస్తావా? హై జంప్లో ఫస్ట్ అంటేనా చెట్లు ఎక్కటం, పుట్టలు ఎక్కటం, భయంకరంగా దొంగతనాలు చేయటం. హై జంప్ దాదాపు చెట్టు అంతా హైట్ ఎక్కాడంటండి, ఎగిరాడంట. ఆశ్చర్యపోయారు ఇలారా. సరే వెయిట్ చూస్తున్నారు. వెయిట్ చూస్తున్నప్పుడు వెయిట్ కొంచెం తగ్గాడు. అరే వెయిట్ తగ్గాడంటే సార్ 1 నిమిషం అన్నాడు. 1 నిమిషం అని చెప్పి ఆ పక్కకి వెళ్ళి గబగబా 1/2 డజను అరటిపళ్ళు తిన్నాడంట. 2 నిమిషాల్లో వెయిట్ పెరిగిపోయాడు. వచ్చి నించుండగానే యు ఆర్ సెలెక్టెడ్ అన్నారంట. అప్పుడు చెప్పాడంట, అసలు నేను ట్రైనింగ్కే రాలేదు. అరే ముద్ర వేసేసాంరా, నేను అడిగానా? నేను చెప్పానా? పేరు రాసేసాంరా, నేను అడిగానా? నేను చెప్పానా? ఇంతకేం చదువుకున్నావురా నువ్వు? అసలు స్కూల్కే బాగాలేదన్న. ఎవరే రే 10th అన్నా లేదా? 10th అంటే ఏంటన్నాడంట. దేవుడు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు చేసే స్థలమే అది మనోహరమైన స్థలం. ఈరోజు ఈ స్థలానికి నువ్వు వచ్చావు. ఇలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే. సరే మొత్తానికి అయ్యా సరే అయితే ఇందులే కానీ నువ్వు తర్వాత అయినా పరీక్ష రాసుకో. ముందుకు నిన్ను సెలెక్ట్ చేసాం, ముద్ర వేసాం, ఎన్ని తీయటానికి కుదరదో, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో. ఏమైపోయాడు?
రోజు వచ్చి కూర్చొని చూసే వ్యక్తి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మోకరించి ప్రభువును స్తుతించాడంట. ఆ డ్రెస్ వేసుకొని అడవిలోకి వస్తుంటే అందరూ ఆశ్చర్యం, ఏంటన్నా ఇది, యేసు ప్రభు చేశాడు నాకు ఇది. వీలైతే నేను ఈసారి వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి. ఆయన పేరు ఎందుకనే చెప్పట్లా, మీకు సర్ప్రైజ్. ఆయన్ని మా బ్రదర్స్కి తెలుసు ఇప్పుడు ఆయన ఎవరో. ఆయన్ని తీసుకొని వస్తాను. ఆయన మీ భాషలోనే మాట్లాడతాడు. అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు, అడవిలో జీవించాడు, అడవి మాంసం తినేవాడు, అడవి తేనె తినేవాడు, అడవిలో బ్రతికేవాడు, అడవిలో దొంగతనాలు చేసేవాడు. ఏమైపోయాడు? గొప్ప ఆఫీసర్ అయిపోయాడు. కారణం ఎక్కడికి వచ్చాడు? యవనస్తులారా, నాకు చాలా సంతోషం. ఎందుకంటే మీ సెలవుల్లో మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఏదన్నా ఒక జాబ్ తీసి ఇది ఒక్కటే ఉంచండి, అయితే మిగతాయి తీసేస్తారా? ఎంపేనా? ఓకే, సరే. దేవుడు ఆ స్థలానికి రావటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఒక మాట చెప్పనా, ఇఫ్ యు ఆర్ అన్ఫిట్ బట్ గాడ్ విల్ మేక్ యూ ఫిట్. నువ్వు దానికి అనర్హురాలివే, కానీ దేవుడు ఏం చేస్తాడు? అర్హుడిగా చేస్తాడు. దేవుడు చేసేది అదే. రోమా 4:17, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్ము, ప్రభువా నా జీవితంలో కూడా చేయి ప్రభువా, ఈ స్థలంలో నా జీవితాన్ని మార్చు, ఈ స్థలంలో నా పరిస్థితిని మార్చు. నేనేదైతే కాదనుకుంటున్నానో అది అవ్వాలి ప్రభువా, నేనేదైతే చేయలేననుకుంటున్నానో అది చెయ్యాలి ప్రభువా. నమ్ముతావా? ఖచ్చితంగా ఎస్కోలనే స్థలంలో నీ పరిస్థితి మారిపోతుంది. కాబట్టి ఈ స్థలంలో ఎలా ఉండాలి? ఎందుకు ఆయన్ని పిలిచారు అంటే ఆయన అక్కడ కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు, దీనుడిగా కూర్చున్నాడు, ఆశతో కూర్చున్నాడు, అటు చూస్తూ కూర్చున్నాడు. అది చూశాడు అధికారి, మరి ఇతను కూడా సెలక్షన్స్కి వచ్చాడేమో అని పిలిచాడు. దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. ఈ రోజున నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీకు అవసరమైంది ఇస్తాడు, నిన్నే పిలుస్తాడు. ఎంతమంది ఉన్నా దేవునికి నువ్వే ముఖ్యం, ఎంతమంది ఉన్నా దేవునికి నువ్వే అవసరం. ఈ స్థలంలో ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే, అమ్మ ఈ స్థలంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఈ స్థలంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో 7 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదట చదవండి దయచేసి. ఈ స్థలం అనే అనుభవంలో అది ఎలాంటి స్థలంగా ఉండాలి అంటే, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి చూడండి దయచేసి ఒక మాట. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద. ఎంత బాగుందండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీ జీవితం మారాలంటే ఇక్కడ కాదు, నేను ఒక స్థలం చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్ళాలి? నువ్వు ప్రేమించే నీ కుమారుని తీసుకొని వెళ్ళు. అందుకని ఒక మాట ఉంది, కీర్తన 26వ కీర్తన 6వ వచనం చదవండి. 26వ కీర్తన 6వ వచనం. గొప్ప మాట. ఇదే స్థలం అంటే చూడండి, ఈ రోజున ఈ స్థలంలో నీ పరిస్థితి మారాలంటే ఎవరి బిడ్డలారా, మళ్ళీ మీరు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతారు, మళ్ళీ అదే పరిస్థితి. కానీ ఈరోజు మీటింగ్లో నీ పరిస్థితి మార్చుకొని వెళ్ళు. చదవండి 26వ కీర్తన 6వ వచనం. కిందకు వచ్చాయి నాన్న, 8వ వచనానికి వచ్చాయి. 8వ వచనం. యెహోవా మీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును. అది మొట్టమొదటిది ఏ స్థలం అంటే ఇది ప్రేమ స్థలం. ఏ స్థలం ఇది? దేవుడు ఈ స్థలంలో నీ జీవితం మార్చాలంటే ఎస్కోలుకు రాగానే, ఆ స్థలానికి రాగానే ఎందుకు ఇశ్రాయేలు జీవితం మారిపోయింది, ఎందుకు అంత సంతోషించారు? ఆ సూచన దొరికింది. ఇక మనం గెలుస్తాం, ఇక మన శత్రువుల చేతిలోకి వెళ్ళాం, దేవుడు మనతో ఉన్నాడు. ఎస్కోల్ అనే అనుభవము ఇది ప్రేమాస్థలం. ఈ స్థలంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఒక మాట అడిగినా, నీ హృదయంలో ఎవరినో ప్రేమిస్తున్నావు, ఇంకా దేన్నో ప్రేమిస్తున్నావు, ఏ వస్తువునో ప్రేమిస్తున్నావు, ఏ విషయాన్నో ప్రేమిస్తున్నావు, తీసివేసుకో. అప్పటిదాకా నీకు నెమ్మది ఉండదు, అప్పటిదాకా నీకు సమాధానం ఉండదు, అప్పటిదాకా విజయం ఉండదు. ఈ స్థలంలో, ఎస్కోల్ అనే ఈ స్థలంలో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి?
ప్రేమించాలి. ఇప్పుడు దాకా సరిగ్గా ప్రేమించలేదు ఆయన్ని. నీ ప్రేమంతా మనుషులకే టైం వేస్ట్ చేసావు. నీ ప్రేమంతా వేరే వేరే వాటికి టైం వేస్ట్ చేస్తూ వచ్చావు. ఇది ఏ స్థలం అంట? ప్రేమా స్థలం. ఆయన్ని ప్రేమించు, హృదయపూర్వకంగా ప్రేమించు. లోకాన్ని ప్రేమించొద్దు, మనుషుల్ని ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించొద్దు. అలాంటి తీసివేసుకో. ముందు నీ జీవితం మారాలంటే అమ్మ మొట్టమొదట నువ్వు ప్రేమా స్థలం అనే అనుభవంలోకి రావాలి. ఈ స్థలంలో ప్రభువును ప్రేమించాలి. ఇది మొట్టమొదటిది. రెండోది మనం చూస్తే ఈ స్థలం అనే అనుభవము, ఆ స్థలమునకు అనే అనుభవంలో రెండోది అదే స్థలం అంటే అపోస్తుల కార్యము గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 16:16. ఎష్కోల్ అనే స్థలంలో దేవుడు నీ జీవితాన్ని మార్చే స్థలం, నీ పరిస్థితిని మార్చే స్థలం, నీ భవిష్యత్తును మార్చే స్థలం, నీ హృదయాన్ని మార్చే స్థలం, నీ కుటుంబాన్ని మార్చే స్థలం. ఈ స్థలంలో రెండోది నువ్వు ఏ అనుభవంలోకి రావాలంటే చదవండి. అది రెండోది ఏ స్థలం అంట? ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాము? ఏ స్థలానికి వచ్చాము? అవ్వా, మేము ప్రార్థనా స్థలం, ఎష్కోలు ప్రార్థనా మందిరం. ఇప్పుడు దాకా ప్రార్థన జరిగింది, పరిశుద్ధులు ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు. ఇదే స్థలం రెండవది. ఈ స్థలంలో నీ జీవితం మారాలంటే రెండవది ఏ అనుభవంలోకి రావాలి? నువ్వు ప్రార్థనా స్థలము. నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు ఎప్పుడు యథావిధిగా మొక్కుబడిగా చేసావు, కానీ ఈరోజు నిజంగా చేయి. ప్రభువా, నా హృదయాన్ని నిజంగా నీకు ఇస్తున్నాను, నిజంగా నా పరిస్థితిని మార్చుకుంటున్నాను ప్రభువా, నిజంగా నేను నీకు పూర్తి స్థానం ఇస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి. దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. ఆచారంగా ఎప్పటిలాగా కాదు, ఈరోజు ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేయి. ఇదే స్థలం అంట. చెప్పండి అందరూ, ఏ స్థలము? ప్రార్థనా స్థలం. స్థలానికి వచ్చినప్పుడు అమ్మా, ఈ ప్రార్థనా స్థలంలో అనే అనుభవంలోకి వచ్చినప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఇద్దరు స్నేహితులు, వాళ్ళు కలిసి జీవించారు, పెరిగారు. ఒకడేమో పెద్ద దొంగ అయిపోయాడంటండి, పెద్ద దొంగ అయిపోయాడు. ఒకడేమో గొప్ప సాధువు అయిపోయాడు, బోధకుడైపోయాడు. మొత్తానికి ఒక రోజున వాళ్ళ ఊరిలోనే ఆ సాధువు వచ్చి, సొంత ఊరు కాబట్టి వచ్చి ఇలాగ ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఎన్నో మంచి మాటలు చెప్తున్నాడు. ఈ ఫ్రెండ్కి తెలిసింది, అరే నా స్నేహితుడు వచ్చాడు, ఒకసారి వాడి మాటలు విందాము అని చెప్పని ఈ దొంగ కూడా వచ్చాడంట. చెప్పేదంట వింటా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మొదటి రోజు ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక ఆశ్రమం కడదాం అనుకుంటున్నాను, వచ్చేటప్పుడు మీరు అంత దాదాపు ఒక 50 లక్షలు కావాల్సి వస్తుంది. మీరు రేపు వచ్చేటప్పుడు లేదా సాయంత్రం వచ్చేటప్పుడు మీరు ఎంత తీసుకొస్తారో అంత తీసుకురండి అన్నాడంట. ఉదయం అయిపోయింది, ఇక సాయంత్రం అందరు వచ్చారు, వీడు కూడా వచ్చాడు, ఈ స్నేహితుడు కూడా వచ్చాడు. దొంగ అందరిలో కూర్చున్నాడు. ఆ సమయంలో చెప్పాడంట, మరి మనకి ఇంత అవసరమైంది, ఎవరెంత తీసుకొచ్చారంటే ఒక్కొక్కరు లేచి చెప్తున్నారంట, నేను ₹1,00,000, నేను ఒక 50,000 తీసుకొచ్చా, నేను ఒక 20,000, ఒకళ్ళు 2 లక్షలు, 5 లక్షలు, దాదాపు 50 లక్షలు దాటిపోయిందంట. 50 లక్షలు దాటిపోయింది. అప్పుడు చెప్పాడంట, సరే ఇవన్నీ వేయండి అని చెప్తే ఒక పెద్ద బాక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తా ఉంటే అందరు అందులో వేశారు. అందరూ వేశారు. వీడు చూస్తున్నాడంటే ఈ సాధు అంటే స్నేహితుడిని, వీడు ఏం చేస్తాడా లేదా అని. నిజంగానే వీడు కూడా చేసాడు కాబట్టి వేసాడు అనుకున్నాడు. ఆ మరుసటి రోజు మాట్లాడుతూ ఉన్నారంట. ఉదయం టైం దొరికింది, ఎరా నేను వచ్చావు, నువ్వు ఎప్పుడు రావు, నువ్వు మొత్తానికి వచ్చావు, మీటింగ్కి వచ్చావు, దేవుని మాటలు విన్నావు, ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఇక్కడ అన్నాడంట, ఏమన్నాడంటే, అరే మార్పు వచ్చిందిరా, నాకు కొంచెం మార్పు వచ్చిందిరా. ఏంట్రా మార్పు అంటే, అసలు యాక్చువల్గా అయితే మొత్తం దొంగతనం చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెమే నేను దొంగతనం చేశాను రా. అంటే నువ్వు వేసావా అంటే, ఈటరా నేను చీటని ఏం చేశాడు, ఏం చేశాడు, తీశాడు. నీ మాటలని చాలా మార్పు వచ్చిందిరా, అసలు అయితే మొత్తం దొంగతనం చేద్దాం అనుకుని వచ్చాను, కానీ ఆ మాటలు వినేసరికి కొంచెమే దొంగతనం చేశాను అన్నాడంట. అంటే కొంచెం మార్పు అన్న వాళ్ళు వచ్చింది. ప్రార్థనా స్థలంలో మారని పరిస్థితి ఉండదు, మారని అనుభవం ఉండదు, మారని మనిషి ఉండడు, మారని వ్యక్తి ఉండడు. సరే అయిపోయింది. 2వ రోజు వచ్చాడు, 3వ రోజు వచ్చాడు. ఇక మీటింగ్స్ అన్నీ అయిపోయి మాట్లాడుకుంటుంటే, ఎరా నీకేమన్నా మార్పు వచ్చిందా అంటే అప్పుడు చెప్పాడు, నాకు మార్పు వచ్చిందిరా. 2వ రోజు 3వ రోజు పూర్తిగా వచ్చింది. ఏం మార్పురా అంటే,
నీకు ఒకేసారి 50 లక్షలు ఇచ్చారు చూసావా, పంపించారా, ఎవర్రా అంటే అది నేనేరా. అవన్నీ నేను దేవుని సేవకి ఇచ్చేసాను. మరి నువ్వేం చేస్తావురా అంటే, ఇక నుంచి నేను నీతోనే జీవిస్తాను, నీతోనే ఉంటాను. ఈ లోకము, ఈ దొంగతనాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ పాపం నాకొద్దు. కాబట్టి ఇది ఏ స్థలం అంటే ప్రార్థనా స్థలం. మొట్టమొదటిది ప్రేమా స్థలం. దేవుణ్ణి ప్రేమించు, ఆయన్ని యథార్థంగా ప్రేమించు. ఈ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించు. ఆయన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించు, అందరికంటే ఎక్కువగా ప్రేమించు. రెండవది ఇదే స్థలము. ఇప్పుడు దాకా ప్రార్థన అనుభవం లేదు, సరిగ్గా నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రార్థన చేసుకునే అనుభవం లేదు. ప్రార్థన చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నేను యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా. నమ్మకంగా ప్రార్థన చేయాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి, వేకువనే లేచి ప్రార్థన చేయాలి. పరీక్షలప్పుడైనా ప్రార్థన. ఎప్పుడు కనపడని పిల్లలందరూ ఎప్పుడు కనపడతారు చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్లు ఎప్పుడు కనపడతారంటే, పరీక్షలు 2 రోజులనే ఎంగన్నా వస్తారు. ఏంట్రా వచ్చావు అంటే, అన్న పరీక్షలు ఉన్నాయన్న. ప్రార్థననే అనుభవంలోకి రాని జీవితం మారిపోతుంది. మూడవది చూస్తే ఇది ఎలాంటి స్థలము అంటే, చదవండి దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఆ స్థలమునకు ఎష్కోల్ అని పేరు అనే అనుభవంలో ఆ స్థలం ఎలాంటి స్థలమో నువ్వు తెలుసుకో. రెండోది, ఆ స్థలంలో నువ్వు దేవుడు ఏమిస్తాడో తెలుసుకుందువు. కానీ చదవండి హెబ్రీ 10:20 10:20 తీసిన వాళ్ళు చదవండి. జీవము గలదయ్యు ఏర్పరచబడినదియునైనా మార్గమున. మూడోది ఏ స్థలం అది చెప్పండి? అది పరిశుద్ధ స్థలం. ఇక్కడ నీ జీవితం అమ్మ ఈ స్థలం దగ్గర మారాలి. ఇది ఏ స్థలం అంటే ఎష్కోల్ అనే స్థలం, పరిశుద్ధ స్థలం. ఇక్కడే నీ పాపాన్ని విడిచిపెట్టేసాయి, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపానికి ఇంకా నువ్వు గుడ్ బై చెప్పేసాయి. ఈరోజు నుంచి నువ్వు ఎలా జీవించు? పరిశుద్ధత లేకుండా దేవుడు నీకు విజయం ఇవ్వలేడు. పరిశుద్ధత లేకుండా నువ్వు సక్సెస్ పొందలేవు. ఈరోజు నుంచి పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించు. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ఆలోచన. ఇది ఎన్నొస్తాయి? ఇది మూడోది ఏ స్థలం? ఇది పరిశుద్ధమైన. ఇంకా అపవిత్రమైన ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒప్పేసుకో. ఆ పరిశుద్ధమైన దేవుడు నీ జీవితంలోకి వస్తుంటే ఇంకా పాపాన్ని ఎందుకు ప్రేమిస్తావు? దేవుని కంటే ఎక్కువ నీకు ఆ పాపము. వదిలేసేది ఎలాంటిదైనా సరే. ఎష్కోల్ అనే అనుభవంలో వారు పరిశుద్ధతలోకి వచ్చారు. అప్పుడు దాకా విగ్రహాల్లో ఉన్నారు, అప్పుడు దాకా ఎన్నో రకాలైన ప్రదేశాలకు వారు వెళ్ళారు. అక్కడ వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఎష్కోల్ మాకు దొరికింది, ద్రాక్ష గెల మాకు దొరికింది. అక్కడి నుంచి వారు పరిశుద్ధ జీవితం ప్రారంభిస్తూ అక్కడి నుంచి వారికి విజయం స్టార్ట్ అవుతూ వచ్చింది. అటు మూడో అనుభవం ఏ స్థలం? ఇది పరిశుద్ధ. దేవుడిని జీవితంలో ఏదన్నా కార్యం చేయాలంటే పరిశుద్ధత అవసరం. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక నేను పాపం చేయను ప్రభువా, ఇక నేను పాపము చూడను ప్రభువా, ఇక నేను పాపంలో జీవించను ప్రభు. ఒక్క తీర్మానం చేసుకో. ఈ తీర్మానం కోసం ఎన్ని సంవత్సరాలుగా దేవుడు వెయిట్ చేస్తున్నాడో తెలుసా? ఈ మాట ఈరోజు చెప్పు. పరిశుద్ధత అనేది నీ జీవితాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో తెలుసా? ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తుందో తెలుసా? చెప్పడానికి వీల్లేదు. చిన్న పాపమే నిన్ను ఎంతగానో కృంగజేస్తుంది. నువ్వు ఓడిపోవటానికి, నువ్వు పడిపోవటానికి, నువ్వు బలహీనమైపోవటానికి, నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోవటానికి కారణం పాపమే. అదే బ్రదర్ చెప్తా వచ్చాడు. ఆ పాపాన్ని వదిలేస్తాయి. ఏ స్థలం అనే అనుభవంలోకి రా. పరిశుద్ధ స్థలం. ఈరోజు నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా. ఏ తీర్మానం చేయి. గాడ్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడి నుంచి నీ జీవితం మారిపోతుంది. అందుకని ఈరోజు కూడిక ఏదో ఆచారంగా కాదు, ఏదో టైంపాస్గా కాదు, ఏదో సెలవు కాబట్టి వచ్చి కూర్చోలా. డెఫినెట్లీ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ అండ్ సిచ్యువేషన్. మన పరిస్థితులు మార్చేవే ప్రత్యేక కూడికలు. ఇదెన్నోది చెప్పండి? మొట్టమొదటి ఏ స్థలం ఇది? ప్రేమాస్థలం. ప్రభునే ప్రేమించు, ఆ సిలువను ప్రేమించు, ఆ ప్రభువును ప్రేమించు. రెండోది ఏ స్థలం ఇది? ప్రార్థనా స్థలం. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండి ఈరోజు ఇక్కడే ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళు. దేవునికి ఒక మాట ఇచ్చి వెళ్ళు. డెఫినెట్లీ గాడ్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మూడవది ఇది పరిశుద్ధ. ఇక్కడే పాపాన్ని ఏం చేద్దాం? విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం. పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా ఈరోజు జీవించడానికి ప్రారంభం. జనవరి 17 నీ జీవితంలో మర్చిపోకూడదు.
ఐ స్టార్టెడ్ ద హోలీ డే అని రాసుకో నీ బుక్లో. ఇది మూడవది. నాలుగవది చూస్తే ఇది ఎలాంటి స్థలము అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. హెచ్కేల్ గ్రంథం 41వ అధ్యాయము 15వ వచనం. హెచ్కేల్ గ్రంథం 41వ అధ్యాయము 15వ వచనం. హెచ్కేల్ 41:15 చదవండి. లోపలి వాటికి చదవమ్మా. 41:15 హెచ్కేల్ గ్రంథం 41:15. అది అంటే కొంచెం ఈ సౌండ్లో మీకు అర్థం కావట్లేదు అనుకుంటా రిఫరెన్స్. ఏ స్థలం అంటే ఇది? ప్రత్యేకించబడిన స్థలం. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఉండు. ఇప్పుడుదా కలిసిపోయావు, లోకంలో పాపంలో కలిసిపోయావు, స్నేహితులతో కలిసిపోయావు. ఎస్కోల్ అనే అనుభవము ఈ స్థలం నీకేం నేర్పిస్తుందంటే నువ్వు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకతను దేవుడు చూస్తాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా మళ్ళీ నేను లోకంలోకి వెళ్ళిపోను, ఆ పాపులతోనికి వెళ్ళిపోను. నేను ప్రత్యేకంగా, నువ్వు చదువుకునే చోట ప్రత్యేకంగా ఉండు, నువ్వు ఉద్యోగం చేసే చోట ప్రత్యేకంగా ఉండు, నువ్వు నివసించే చోట ప్రత్యేకంగా ఉండు. కలిసిపో మాకు, అందరితో కలిసిపో మాకు. అందరితో పాటు సినిమాలని, అందరితో పాటు ప్యాషన్స్ అని, అందరితో పాటు లోకమని వద్దు. ఎస్తేర్ అలా ఉందంట చెప్పండి. హెగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంకోటి. మన ప్రత్యేకత అనేది మన దీనత్వం, మన ప్రత్యేకత అనేది మన తగ్గింపు, మన ప్రత్యేకత అనేది మన యొక్క సాధారణ జీవితం. ఈరోజు నుంచి అలా ఉండు. నువ్వు ఎలా ఉండు? దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండు. ఇదే స్థలము, ఎస్కోల్ అనే స్థలము ప్రత్యేక. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంది ఎందుకు? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయావా? లోకంలో కలిసిపోయావా? 2024 అంతా కూడా పాపులైన స్నేహితులతో కలిసి జీవించావు. అందుకనే నీకు నెమ్మది లేదు, అందుకనే నువ్వు ఎంతో నష్టపోయావు, అందుకనే నీ ఇంట్లో ఎన్నో శోధనలు, ఎంతో కష్టాలు. ఎందుకు నీ తల్లిదండ్రులకు అలాంటి కీడొచ్చింది? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే నీ ప్రత్యేకతను ఏం చేసావు? నువ్వు కోల్పోయావు. ఈరోజు మరలా ఈ స్థలంలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీ కొరకు ఎలా ఉంటాను? ప్రత్యేకంగా జీవిస్తాను. ఇక లోకంలోకి వెళ్ళను ప్రభువా, నేను పాపంలోకి వెళ్ళను ప్రభువా. ఇది 4వ అనుభవం. ఇదే స్థలము, ప్రత్యేకమైన స్థలం. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యేకమైనవి ఇస్తాడు తెలుసా? ప్రత్యేకంగా దాచిపెట్టినవన్నీ నీకు ఇస్తాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండు. యోసేపు అన్నలందరూ ఒకలాగున్నాడు, యోసేపు ఒక్కడు ప్రత్యేకంగా ఉన్నాడు. దావీదు అన్నలందరూ ఒకలాగున్నారు, దావీదు ఒక్కడు ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వు కూడా ప్రత్యేకతను కోరుకో, ప్రత్యేకంగా జీవించు. యేసు ప్రభుకున్న పేరు కూడా ఏంటో తెలుసా? ఆయన ఎవరంట? పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. అవర్ గాడ్ ఈ స్పెషల్ గాడ్, స్పెషల్ గాడ్. ప్రియులారా, ఇవి కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ అనుకోండి, జాగ్రత్తగా వినండి వాక్యం. 4వది ప్రత్యేకమైన స్థలం. ఒక మాట చెప్పనా, దేవుడు నీకు ఒక ప్రత్యేకత ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వే లోకంలో కలిసిపోయి పోగొట్టుకుంటున్నావు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నీ కొరకు నేను ప్రత్యేకంగా ఉంటాను ప్రభువా. అందరి సంగతి ఏమో ప్రభువా, నేను మాత్రం నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాను. ఇది ఎన్నవది చెప్పండి? 4వది. ఆ స్థలమునకు ఎస్కోల్ అనే స్థలం, అది ప్రేమా స్థలం. నువ్వు ప్రభుని ప్రేమించాలి. అది ప్రార్థనా స్థలం, నువ్వు ప్రభుకు